హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారండి? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, బోనం సమర్పించినాక ఇంటికెళ్ళి ఇంకా వడిబియ్యం ప్రోగ్రామ్ ఉంటుందనేసి. సో ఇక్కడ వడిబియ్యం అయితే పోయడానికి రెడీ చేస్తున్నారు. సో వడిబియ్యం పోసే ముందు వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి కూడా పసుపు పెడతారు మా సైడ్. సో పసుపు పెట్టినాక వడిబియ్యం కలిపేసి ముందైతే కొత్త బట్టలు పెడతారనమాట. సో ఇద్దరికి కొత్త బట్టలు, ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమందికి కొత్త బట్టలు పెట్టేసి ఇంకా వడిబియ్యం పోస్తారు. ఫస్ట్ అయితే ఇక్కడ బట్టలు పెడుతున్నారనమాట మా నాన్నమ్మ మా తాత కలిసి. సో ఇద్దరికి బట్టలు పెట్టినాక సో కొత్త బట్టలు కట్టుకొని వచ్చాక ఇంకా వడిబియ్యం అయితే పోసుకుంటారనమాట. నాకు తెలిసి వడిబియ్యం పోసే కార్యక్రమం అందరూ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ కొత్త బట్టలు పెట్టాక ఇంకా సో ఇలా వడిబియ్యం పోసుకుంటారనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి 5 టైమ్స్ వడిలలో నింపుతారు బియ్యం అన్నీ కూడా. ఇంకా లాస్ట్లో మనం వడిబియ్యం నుండి మళ్ళీ 5 టైమ్స్ ఆ గిన్నెలోకి వేయాలి. సో అదే అనమాట ప్రాసెస్ జరిగేది ఇక్కడ. ఇంకా గడప కూడా దాటుతారు వడిబియ్యం పట్టుకొని 5 టైమ్స్ అటు ఇటు. సో అది నేను క్యాప్చర్ చేయలేకపోయాను, సారీ ఫర్ దట్. అండ్ ఇంకా లాస్ట్లో మేము కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ దిగామన్నమాట అందరం కలిసి. ఇంకా లాస్ట్కి డిన్నర్ చేసేసాము. అండ్ మా తాత కూడా ఒక దేవుడు సాంగ్స్ పాడాడు. సో మీకు కూడా చూద్దామనేసి ఈ క్లిప్లో యాడ్ చేశాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. కొత్తగానే దేవతలకు పవన కనుముంటి వాళ్ళ కనుముంటి ఇది ఉండదు, బాగానే ఉంటుంది. మరి సో ఇది అన్నమాట వడిబియ్యం పోసుకునే ప్రాసెస్ అండ్ వీడియో. సో మా ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేసాము ఆ రోజు. సో అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై